ఆర్ఓఎఫ్ఆర్ భూ సమస్యలను 10 రోజుల్లో పరిష్కరించాలని అధికారులకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బిగెతే, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, కుష్రం నీలాదేవి, రేణిగుంట్ల ప్రవీణ్, జిల్లా శంకర్లతో కలిసి సమీక్షించారు. సిరిసిల్ల జిల్లాలో 4,313 ఎకరాలకు సంబంధించి 6,029 మంది రైతులు పోర్టు పట్టాల కోసం దరఖాస్తు చేసుకోగా 1,614 మంది రైతులకు 2,860 ఎకరాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. పెండింగ్ ఆర్ఓఎఫ్ఆర్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, అర్హులైన ఎస్టీ రైతులందరికీ పట్టాలు అందాలని, 10 రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే సంబంధిత అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో అమ్మాదర్శ పాఠశాలకు సంబంధించి చేపట్టిన పనులకు 1,08,00,000 నిధులను మంజూరు కోసం సింగరేణికి రాసామని అధికారులు తెలపగా సంబంధిత వివరాల కోసం అందిస్తే సింగరేణి సీఎండీతో మాట్లాడి ఆ నిధులు వెంటనే మంజూరయ్యేలా కృషి చేస్తానని ఎస్సీ ఎస్టీ చైర్మన్ హామీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు పక్కదారి పట్టడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. పంచాయతీరాజ్, రోడ్డు భవనాలు, ముఖ్య ప్రణాళిక అధికారి పరిధిలో ఎట్టి పరిస్థితుల్లో నిధులు పక్కదారి పట్టవద్దని, ఎక్కడైనా నిధులు దుర్వినియోగం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజన్న